గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో హార్ట్ఫుల్గా ఈ వీడియో తీయడం జరుగుతుందండి. ఎందుకంటే మన వెస్టేజ్ గొప్పతనం గురించి ప్రత్యేకంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒక కన్నతల్లి చిన్నతనం నుంచి కూడా 13 సంవత్సరాల పాప అండి. ఈ 13 సంవత్సరాల పాపని చిన్నతనం నుంచి కూడా తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మనసులోనే ఉంచి తనకి చెయ్యని ట్రీట్మెంట్ అంటూ లేదు. హైదరాబాద్ అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గర కూడా తను తీసుకెళ్ళి తను నడవలేని పరిస్థితిలో ఉన్న టైంలో కూడా వాడని మందులు అంటే లేవు, వాడని మందులు అంటే కూడా లేవు. ప్రతి ఒక్క మెడిసిన్ అయితే వాడారు. ఏ రోజు కూడా ఎప్పుడు రిజల్ట్ అనేది కనపడలేదు. ఒక తల్లి ప్రత్యేకంగా కూడా మన దగ్గరకు వచ్చి వెస్టేజ్లో ఇట్లా సప్లిమెంట్స్ ఉన్నాయంటండి. లాస్ట్ ప్రయత్నంగా నా కూతురు వెయిట్ తగ్గాలి, తన మైండ్ మెచ్యూర్ అవ్వాలి, మాట్లాడే విధానం కూడా అమ్మాయికి ఎప్పుడు కూడా లేదండి. అనేది కూడా పదం తనకి రాకపోయేది. అమ్మాయిని కూడా పిలవలేని పరిస్థితుల్లో కూడా 13 సంవత్సరాల నుంచి ఆ పిలుపు కోసం తన తల్లి ఆవేదనతో మన దగ్గరికి రావడం జరిగింది. హార్ట్ఫుల్గా చెప్తున్నానండి వెస్టేజ్ గొప్పతనం గురించి. ఈ రోజు ఆమె వెయిట్ లాస్ మందులు వాడి ప్రతి సప్లిమెంట్స్ కూడా వాడింది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ప్రతిదీ కూడా చూడండి. ఎలార్జినైన్ అండ్ స్పిరులినా క్యాప్సిల్స్, తర్వాత సిఎండి, చూడండి ఇక్కడ క్రిల్ ఆయిల్, తర్వాత సి బక్త్రాన్, ఈ 5 కూడా సప్లిమెంట్స్ వాడటం జరిగింది. తను వెయిట్ లాస్ కూడా తీసుకొని వాడిన తర్వాత ఆటోమేటిక్గా తను ఊహించినంత విధంగా కూడా తల్లి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అమ్మాయి వెయిట్ తగ్గింది. తనని తను మొయ్యలేని పరిస్థితి, ఎందుకంటే తను బై బర్త్ నుంచే ఆమె హ్యాండిక్యాప్టెడ్ కాబట్టి మొయ్యలేనంత వెయిట్ ఉండిపోవడం వల్ల తల్లి తను చూసారు ఇక్కడ కనబడుతుంది. తనని మొయ్యలేని పరిస్థితిలో కూడా వెయిట్ అంత ఎక్కువ ఉండిపోయేది. ఇప్పుడు తనకి సప్లిమెంట్స్ వాడబట్టి 1 మంత్ లోపే, ఎన్ని రోజులు అవుతుందమ్మా, 20 డేస్లో చూడండి ఆమె ఊహించినంత విధంగా కూడా వెయిట్ పూర్తి తగ్గిపోయింది. అంత గొప్ప ప్లాట్ఫామ్లో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఏమే రిజల్ట్ కనపడటం వల్ల తన తల్లి సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది. సార్ మీరంతా రావాలి, నా దగ్గరికి రావాలి, మా ఇంటికి రావాలని చెప్పి అడిగితే మేము మన వెస్టేజ్ ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగింది. సో తన మాటలు కూడా మనం విందాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చూడండి, అసలు మాటలు రాని పర్సన్ కూడా అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉందంట. తన మాటల్లో కూడా విందాం, ఆ గొప్పతనం ఏంటో కూడా విందాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ పేరు? ఎస్, ఒకసారి మీకు. ఎస్, నా పేరు రమ్య. నేను వెస్టేజ్ బ్రౌన్లలో ఐడి చేరి నా పాపనికి మెడిసిన్ వాడాలని డిసైడ్ అయ్యాను. 13 సంవత్సరాల నుండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎక్కడ తిరిగినా కూడా ఇవే మందులు ఏమన్నా ఉపయోగం లేకపోవటం వల్ల ఇది తెలుసుకొని మెడిసిన్ వాడాను. నా పాపకు కొంచెం ఆరోగ్యం డిఫరెంట్గా అనిపిస్తుంది. వెయిట్ తగ్గింది, పాప బరువు ఒకటి తగ్గింది, నన్ను అమ్మ అని పిలుస్తుంది. అది బాగా సంతోషమైంది. అమ్మ అని పిలుస్తుంది. ఓకే, సూపర్. చెప్పురా చెప్పు. అన్నం కూడా చేత్తో పట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తనంతట తాను కిందలో పెడితే తింటుంది. నాకు ఈ మెడిసిన్ వాడటం వల్ల కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ తెలుసుకొని ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా నువ్వు అనుకున్న గోల్స్ నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా నీ బాధ అనేది ఎంత గొప్ప, ఇది ఆనంద బాష్పాలండి. ఒక తల్లి అమ్మ అని చెప్పి పిలవలేని పరిస్థితిలో ఆమె ఈరోజు అమ్మ అని పిలిపించుకుందంటే ఆ గొప్పతనం వెస్టేజ్ది. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వెస్టేజ్లో మాటలతో వర్ణించలేని అంత గొప్పతనం ఎక్కడుందంటే మన వెస్టేజ్ 100% రిజల్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మంచి మోటివేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ సో మచ్.